హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు ఈ 3 కేటగిరీకి సంబంధించిన వారందరికీ రిపబ్లిక్ డే కానుకగా 3 పథకాలనైతే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించిందండి. సో ఈ రిపబ్లిక్ డే కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు మహిళలకు, విద్యార్థులకు సంబంధించి ఈ 3 పథకాలనైతే ప్రారంభించబోతున్నారు. సో వీటికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది, ఎవరెవరికి ఏ పథకం ద్వారా ఎంత మొత్తంలో లబ్ధి అనేది పొందబోతున్నారు, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకనంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ డాక్యుమెంట్స్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ ఆ యొక్క అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు ఫాలో అయితేనే ఈ కేటగిరీలో ఉన్నటువంటి వారికి బెనిఫిట్స్ అయితే రిపబ్లిక్ డే కానుక నుంచి అయితే అందబోతున్నాయి. సో అట్లా కాకుండా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మీకు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియోని చూడండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు కానీ మరియు విద్యార్థులు కానీ రైతులు కానీ ఉన్నట్లయితే సో వాళ్ళు వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే పక్కన వచ్చి బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి మనకు రిపబ్లిక్ డే కానుకగా ఊహించిన శుభవార్త అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అందించారండి. సో ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు విద్యార్థులు, రైతులు అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ప్రతి ఒక్క బెనిఫిట్ అయితే ఎక్కడి నుంచి అందుతుందని ఈ ద్వారా సందర్భంగా మనకు చెప్పడం జరిగింది. సో మనకు రిపబ్లిక్ డే కానుకగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో వీళ్ళందరి ఖాతాలలో కూడా కొంత అమౌంట్స్ అయితే వేయబోతున్నారు. సో ఏ పథకాలకు సంబంధించి వేయబోతున్నారు, సో ఎవరెవరికి లబ్ధి చేకూరబోతుంది, అసలు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా చూసుకున్నట్లయితే సో మనకు మహిళలకు సంబంధించి 2 అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో వాటిలో భాగంగానే మనం మొట్టమొదటిగా ఒక్కొక్క అప్డేట్ని అయితే వివరిస్తూ వెళ్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఆ 2 శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికి కూడా కొత్తగా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటయ్యి సో వాళ్ళు పొదుపు అనేది రెగ్యులర్గా కట్టుకుంటున్నటువంటి వారందరికీ కూడా రివాల్వింగ్ ఫండ్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేసింది. సో ఒక్కొక్కరికి అంటే గ్రూప్కి వచ్చేసి 15,000 రూపాయల చొప్పున ఈ రివాల్వింగ్ ఫండ్ అయితే అందబోతుంది. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పొదుపులో చేరినటువంటి డ్వాక్రా గ్రూపులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆర్పిఎల్ని లేదా మీరు విఓఎల్ని కనుక మీరు సంప్రదించి మీరు ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ అమౌంట్ అయితే మీరు డ్వాక్రా గ్రూప్స్ రెగ్యులర్గా ఉన్నటువంటి కొత్త గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే మీరు తీసుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీరు తీసుకోకుండా ఆ డబ్బులను అలాగే బ్యాంకులో ఉండిచ్చేసుకొని మీరు నెక్స్ట్ లోన్ కోసం వెళ్ళేటప్పుడు సో పెద్ద అమౌంట్, ఎక్కువ అమౌంట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందనేసి రాష్ట్ర మెప్మా సెర్ఫ్ అధికారులకు నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటిస్తూ సో ఈ యొక్క డ్వాక్రా మహిళలకు మనకు రివాల్వింగ్ ఫండ్ అయితే మనకు అందించబోతున్నారండి. సో అలాగే మనకు వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు వాళ్ళ కుటుంబంలో విద్య అంటే చదువుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా లేదా కుటుంబంలో ఎవరికైనా వివాహాలు కావాల్సినటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే సో ఈ 2 పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. ఇది మనకు రిపబ్లిక్ డే కానుకగా అయితే మనకు ప్రారంభించబోతున్నారనమాట. సో వీటికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కన్యాలక్ష్మి పథకాల కింద అర్హత కలిగినటువంటి మహిళలకు 10 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీతోనే రుణాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో 10 లక్షల రూపాయలు అనేది ఎవరికి ఇస్తారు అంటే సో రెగ్యులర్గా గ్రూప్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వారికి మనకు ఏ కేటగిరీ, తర్వాత వచ్చేసి బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ, ఈ 4 కేటగిరీలుగా మనకు మొత్తంగా ఈ యొక్క డ్వాక్రా గ్రూప్స్ని అయితే మనకు విభజించి అందులో ఏ కేటగిరీలో ఎవరైతే ఉంటారో సో వారికి 10 లక్షల రూపాయలు అనేది ఒక్కొక్క సభ్యురాలకి మొత్తంగా 1 కోటి రూపాయలు అయితే ఒక గ్రూప్ మీద మనకు రిలీజ్ చేస్తారు. ఇక రెండోది బి కేటగిరీలో ఉన్న వారికి 90 లక్షలు రిలీజ్ చేస్తారనమాట. అంటే ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు. సో మనకు సి కేటగిరీలో ఉన్న వారికి 80 లక్షల రూపాయల గ్రూప్ మీద అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు 8 లక్షల రూపాయలు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ డి కేటగిరీ. ఈ కేటగిరీలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్స్కి 70 లక్షల రూపాయలు అయితే గ్రూప్ మీద ఉంటుంది. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు అయితే ఇస్తారు. సో దీని వచ్చేసి మనకు మొత్తంగా
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ 2 పథకాల కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇస్తారనమాట. అయితే ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్స్‌లో ఉండాలి. సో శ్రీనిధిలో వాళ్ళకి ఈ యొక్క రుణాలైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది పై చదువులకు వెళ్ళాలనుకుంటారు కదా! సో వారి కోసం అనమాట ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. సో మీలో ఎవరైనా సరే మీ యొక్క ఇంట్లో ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని పెద్ద చదువులు చదివించాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళలకి ఇచ్చి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలాగే మనకొచ్చేసి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మి. సో మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా మ్యారేజ్ అనేది చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు పెద్ద అమౌంట్స్ అయితే అవసరం అవుతుంది కదా! సో అట్లాంటప్పుడు ఈ పథకాన్ని అయితే వినియోగించుకోవచ్చు అనమాట. సో ఇది డ్వాక్రాలో ఉండాలి. డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. సో లేదు మిగతా వాళ్ళకైతే రాదనమాట. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి చాలా అంటే చాలా ప్రాముఖ్యంగా మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అలాగే ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క పథకానికి సంబంధించి డైరెక్ట్‌గా కాలేజీలకి అయితే డబ్బులైతే వేసేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకు రీసెంట్లీ 2025 జూన్ మాసంలో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు సో చాలామంది ఖాతాలకైతే క్రెడిట్ అనేది కాలేదండి. సో ఒకే కుటుంబంలో ఇద్దరు విద్యార్థులున్నా ఒక విద్యార్థికి డబ్బులు పడ్డాయి, ఇంకొక విద్యార్థికి డబ్బులు పడలేదు. సో దీనికి సంబంధించి చాలామంది సతమతం అవుతున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే కొంతమందికి 8,600 లేదా 9,600 రూపాయల సమయంతో 8,000 నుంచి 9,600 రూపాయల మధ్యలోనే కొంత అమౌంట్ అయితే కొంతమందికి క్రెడిట్ అయింది. మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ అనేది పడలేదనమాట. అసలు ఏంటిది? కొంతమందికి తక్కువ అమౌంట్, కొంతమందికి ఎక్కువ అమౌంట్ అంటే 13,000 రూపాయలు. కొంతమందికి ఒకే కుటుంబంలో ఇద్దరు ఎలిజిబుల్‌లో ఉన్నా సరే ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. మరొకరికి పడలేదు. ఈ యొక్క సతమతం అంతా కూడా కన్‌ఫ్యూజన్‌తో ఉన్నప్పుడు విద్యార్థులకు ఇప్పుడు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు శుభవార్తనైతే అందివ్వడం జరిగిందండి. సో ఈ యొక్క శుభవార్త ఏంటంటే ఇప్పుడు ఎవరైతే జూన్ మాసంలో 2025లో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులనేది పడలేదో సో అటువంటి వారందరికి కూడా తిరిగి డబ్బులైతే వేయబోతున్నారనమాట. రిపబ్లిక్ డే కానుకగా తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అయితే గతంలో మీకు 8,000 రూపాయల నుంచి 9,500 మధ్యలో పడ్డది కదా! సో ఇటువంటి వారికి విషయం ఏమిటంటే సో మీరు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్‌ని ఎలాగ అమలు చేస్తుందంటే సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సబ్సిడీ అమౌంట్ అయితే తీసుకుంటుందనమాట. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ దానికి ఎంటర్ చేసి టోటల్‌గా అయితే డబ్బులైతే వేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే మనకు పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ అయితే ఇంకా రాలేదు కాబట్టి సో వాళ్ళకి 9,000 చిల్లర వచ్చాయి. మీరు బాగా చెక్ చేసుకోండి. మీ తల్లి గారి అకౌంట్‌లో గాని లేదా మీకు విద్యార్థికి సంబంధించి ఏదైనా జాయింట్ అకౌంట్ తల్లికి, విద్యార్థికి గనుక ఉన్నట్లయితే ఆ అకౌంట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో వాటిలో పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేసేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అనేది 6,000 రూపాయలు సమయంతో ఉంటుందది. ఆ అమౌంట్ అనేది మనకి ఇంకా క్రెడిట్ అనేది కాలేదు. అయితే ఇప్పుడు రిపబ్లిక్ డే కానుకగా ఎవరికైతే గతంలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఆగిపోయాయో వారందరికీ కూడా తిరిగైతే పడుతున్నాయి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అయితే ఈ లోపల మీరేం చేయాలంటే ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది మీ తల్లి అకౌంట్‌కి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఆ ఒక్క పాయింట్ అయితే మీరు చెక్ చేసుకోండి. సో మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అనుకుంటే మీకు ఫ్యూచర్‌లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఏ స్కీమ్ వచ్చినా సరే డైరెక్ట్‌గా మీకు బెనిఫిట్ అయితే మీ యొక్క ఖాతాలోకైతే వచ్చేస్తుందనమాట. సో ఇక వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త దీంతో మనం చూసుకొని తర్వాత ఫైనల్‌గా మహిళలకు సంబంధించి ఇంకొక అప్డేట్ ఉందని చెప్పాను కదా! సో దానికి సంబంధించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో రైతులకు సంబంధించి వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముతారో సో అమ్మినటువంటి రైతులందరికీ కూడా సో 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్స్ అయితే తిరిగి వేస్తాము. సో ప్రభుత్వానికి ఎంత ఫాస్ట్‌గా అయితే వాళ్ళు ఎంత చక్కని మంచి ధాన్యాన్ని అందించారో సో అదే విధంగా మేము కూడా డబ్బులైతే రిటర్న్ అయితే వేస్తామని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే రీసెంట్‌గా మనకు ఉన్నటువంటి 48 గంటలని కాస్త ఇప్పుడు 24 గంటలకైతే కుదించేశారు. ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే ఈ యొక్క వడ్లు అనేది మనం అమ్మిన తర్వాత తిరిగి ఆ యొక్క అమౌంట్స్ అయితే మనకు త్వరగా అయితే ఖాతాలోకి అయితే వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక అదేవిధంగా మనకు భూములు కూడా రీసర్వే అయితే చేయబోతున్నారండి. సో ఎవరికైతే రీసెంట్లీ రీసర్వే చేసిన తర్వాత కొత్త పాస్‌బుక్‌లు వచ్చాయో వాటిల్లో పాత పాస్‌బుక్‌లకి, కొత్త పాస్‌బుక్‌లకి వచ్చేసి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు డిఫరెంట్‌గా కనిపిస్తుందనమాట. సో ఈ డిఫరెన్స్ అంతా కూడా మనకు తీసివేసి కరెక్ట్‌గా వాళ్ళకి రీసర్వే అనేది చేసి పెండింగ్స్ అనుకున్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకుంటే వీఆర్ఓ సమక్షంలో మనకు మళ్ళీ దాన్ని
పూర్తిగా కొలిచి మన ల్యాండ్‌ని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి రీసర్వే కూడా అయితే చేస్తున్నారు. మీరు ఒకవేళ చేయించుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా రైతులకు సంబంధించి వచ్చినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి అన్నదాత సుఖీభవ. ఈ పథకం కోసం చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తుంటారు. సో ఎందుకనంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మిగిలినటువంటి 14,000 రూపాయలు అయితే ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు 2025 ఫైనల్ విడత 2025 నుంచి 26 వరకు మనకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంది, ఈ ఆర్థిక సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఫైనల్ విడతనైతే విడుదల చేయబోతుంది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈసారి మనకు ఎవరైతే ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులు ఉంటారో వాళ్ళనైతే తీసేశారు. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా యథాతథంగా లాస్ట్ మీకు విడత డబ్బులు కానీ పడి ఉంటే ఈసారి కూడా మీకు డబ్బులు పడతాయి. కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క పట్టాదారు పాస్బుక్‌కి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోండి. మీరు వెబ్ ల్యాండింగ్ గనుక చేసుకున్నట్లయితే మాత్రమే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించి మరియు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ ఇవి 2 గనక ఉంటే మాత్రమే డబ్బులైతే వస్తాయి. లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రాదనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ విడత డబ్బులు 21వ విడత విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా 22వ విడత కూడా విడుదల చేయడం కోసం అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది రైతులకు సంబంధించి. సో ఫైనల్‌గా మనకు రిపబ్లిక్ డే కానుకగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ 2 పథకాలకు సంబంధించి ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు డబ్బులైతే పడబోతున్నాయండి. సో ఈ యొక్క 6,000 రూపాయలతో పాటుగా కొంతమందికి 21వ విడత పీఎం కిసాన్ పడకుండా ఉండిందనుకోండి. సో వాళ్ళకు వచ్చేసి 2,000 రూపాయలు అనేది యాడ్ అవుతుంది. టోటల్‌గా పీఎం కిసాన్ నుంచి కొంతమందికి 4,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, టోటల్‌గా 8,000 రూపాయలు అయితే కొంతమందికి అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకైతే డబ్బులైతే రిపబ్లిక్ డే కానుక నుంచి వచ్చే నెల మొదటి వారం వరకు అందరికి కూడా డబ్బులైతే క్రెడిట్ అయితే అవుతాయి. సో ఇక మనకు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని చూసుకున్నట్లయితే సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్‌ని కూడా మనకు ఈ యొక్క రిపబ్లిక్ డే కానుకగా అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో అనంతరం మనకు ఒక 10 రోజుల టైం అయితే తీసుకుంటారు. 10 రోజుల టైంలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎవరికైనా అభ్యంతరాలు కనుక ఉంటే తిరిగి వాళ్ళు కనుక రేస్ చేసుకుని వాళ్ళ యొక్క అర్హతను కనుక ప్రూవ్ చేసుకుంటే వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీని అయితే ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. సో చాలా రోజుల తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాలన్నింటినీ కూడా రిలీజ్ చేసి ఎట్టకేలకు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు కాబట్టి సో ఫైనల్‌గా మనకు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ స్కీమ్‌ని మనకు అమలు చేయబోతున్నారండి. కాబట్టి ఎవరైనా సరే అనర్హులైతే ఉండకూడదని సో మొత్తం ఫిల్టరింగ్ కోసం కూడా మనకు ఒక 10 రోజులు టైం కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు అనంతరం మనకు ఒక 5 రోజులు, 10 రోజుల టైం తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఒక్కొక్క మహిళ ఖాతాలోకి 18,000 రూపాయల చొప్పున అంటే ప్రతి నెల 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కోసం వేయాలి. కానీ ఒక్కసారిగా అయితే 18,000 రూపాయలు ఇయర్లీ అయితే వేసేస్తారు. సో ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర క్యాబినెట్ కూడా అయితే దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఇదండి ఫైనల్‌గా మనకు ఈ యొక్క రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26 నుంచి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన వచ్చే ఏ చిన్న మీకు నోటిఫికేషన్ అయితే మీరు రావాలనుకుంటే పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ఆల్ పైన మీరు క్లిక్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫర్దర్‌గా డేట్స్ మారినా లేదంటే మనకు మార్పులు, చేర్పులు ఏదైనా అర్హుల లిస్టులు ఏమైనా చేంజ్ చేసినా ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో అవి మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.